రివ్యూ బాక్స్ ఆఫీస్ పై రణ్వీర్ సింగ్ రివెంజ్. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పార్ట్ 2 దురంధర్ ది రివెంజ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ నుండి చాలా స్పై థ్రిల్లర్ సినిమాలు వచ్చినప్పటికీ దురంధర్ స్పై థ్రిల్లర్ కు కొత్త అర్థాన్ని చెప్పేలా ఉంది. సినిమాపై కొంతమంది విమర్శలు చేసినప్పటికీ, కోట్ల వరకు వెళ్ళినప్పటికీ సినిమా క్రేజ్ మాత్రం తగ్గలేదు. పైగా అది సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో పార్ట్ 2 పై అంచనాలు మరింత పెరిగాయి. ఇలా భారీ అంచనాల నడుమ మార్చి 19న థియేటర్లో విడుదలైన దురంధర్ ది రివెంజ్ బాక్స్ ఆఫీస్ పై రివెంజ్ తీసుకున్నాడా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, పాకిస్తాన్లోని కరాచీ నగరం, అక్కడి నేతలను సైతం గడగడలాడించే హంజా అలీ మజారీ ఒక డాన్ గా ఉంటాడు. క్రమంగా అలీ మజారీ అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి ఎదుగుతాడు. బయటకు అలీ మజారీగా కనిపించినప్పటికీ హీరో అసలు పేరు మాత్రం జస్కరాజ్ సింగ్ రాంగి. ఈ రాంగిని ఇండియా నుండి పాకిస్తాన్ వెళ్లిన ఓ సీక్రెట్ స్పై ఏజెంట్. పాకిస్తాన్ నుండి ఇండియాలోకి నకిలీ కరెన్సీ రావడం, అక్రమ ఆయుధాల్ని సరఫరా చేస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరగ్గా దాన్ని అడ్డుకోవడమే స్పై ఏజెంట్ రాంగి లక్ష్యం. దీంతో పాటు కరాచీలో దాక్కొని ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంను అంతం చేసేందుకు రాంగిని డిపార్ట్మెంట్ స్పైగా కరాచీకి పంపిస్తోంది. అలా కరాచీకి వెళ్లిన స్పై ఏజెంట్ అండర్ వరల్డ్ డాన్ గా ఎలా ఎదిగాడు, తన మిషన్ను ఎలా పూర్తి చేశాడు అన్నదే ఈ సినిమా కథ. సాధారణంగా ప్రేక్షకుడిని 2.5 గంటలు థియేటర్లో కూర్చోబెట్టడమే ప్రస్తుతం దర్శకులకు పెద్ద టాస్క్ గా మారింది. కానీ ఈ సినిమాను దర్శకుడు ఆదిత్య ఏకంగా 4 గంటల నిడివితో తీయడం ఆశ్చర్యకరం. అయినప్పటికీ సినిమాకు ఎక్కడ బోరు కొట్టకుండా తెరకెక్కించి ఆదిత్య సక్సెస్ అయ్యాడు. సినిమా ఫస్ట్ హాఫ్ లో మొదటి 30 నిమిషాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుందనే చెప్పాలి. ఆ తర్వాత ఆటోమేటిక్ గా ప్రేక్షకులకు సీట్లకు అతుక్కుపోతారు. సినిమాలో బోలెడు యాక్షన్ సన్నివేశాలతో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా సంజయ్ దత్ పాత్ర ఎస్పీ చౌదరి అస్లాం ఈ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఇంటర్వెల్ వరకు సినిమాను ఎక్కడా బోరు కొట్టకుండా ఎంతో ఆసక్తికరంగా తీసిన డైరెక్టర్ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ లో నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే దావూద్ ఇబ్రహీం ఎపిసోడ్, నోట్ల రద్దు వెనుక ఉండే సీక్రెట్ ఆపరేషన్, యూపీ రాజకీయాల్లో క్రిమినల్స్ పాత్ర, ఇలా ప్రతి అంశాన్ని దర్శకుడు అద్భుతంగా డీల్ చేశాడు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు థియేటర్కి వచ్చిన ప్రేక్షకుల్లో దేశభక్తిని అమాంతం పెంచేసేలా ఉన్నాయి. కామన్ గానే తన నటనతో మెప్పించే రణ్వీర్ సింగ్ మరోసారి దురంధర్ పార్ట్ 2తో నట విశ్వరూపం చూపించాడు. సినిమా మొత్తం వన్ మ్యాన్ షోలా నడిపించాడు. సినిమాలోని ఇతర నటీనటులతో పాటు సంజయ్ దత్ నటనను మెచ్చుకోవాల్సిందే. ఇక ఈ చిత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ కూడా సూపర్ అనాల్సిందే. 4 గంటల సినిమా అయినప్పటికీ ల్యాగ్ లేకుండా చేయడంలో శివకుమార్ పానికర్ సక్సెస్ అయ్యాడు. కరాచీ వీధులు, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో సినిమాటోగ్రఫీ వికాస్ నౌలాక పనితీరు అద్భుతంగా కనిపిస్తుంది. సినిమాలోని డైలాగ్స్, ట్విస్ట్లు ప్రతిదీ ప్రేక్షకులను మెప్పించేలా ఉన్నాయి. దీంతో యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి దురంధర్ ది రివెంజ్ ఓ కంప్లీట్ ప్యాకేజ్ అనే చెప్పాలి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.